మార్నింగ్ అండి. అందరూ టీలు తాగారా లేదా? మేమైతే టీ తాగినాము. టిఫిన్లు ఏం చేసుకున్నారు మా ఇంట్లో అయితే ఈరోజు కాకరకాయ ఫ్రై అండి, గుత్తి వంకాయ కర్రీలక, ఎల్లిపాయలు ఒక గడ్డ తీసుకున్నానండి, కొబ్బరి పల్లి వేయించి పెట్టుకున్నాను దూరగా. ఇక్కడైతే మినపప్పు కొంచెం వేయించుకున్నాను. ఇంకా శనగపప్పు ఉంటే కూడా బాగుంటుంది. శనగపప్పు అయితే లేదు, శనగపప్పు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని శుభ్రం చేసి ఇలా అయితే వేయించుకోవాలి. నూనెలో బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎలా చేయాలో చూపిస్తాను. రొట్టెలు ఎగ్గాను, అన్నంలో ఎగ్గాను, చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్నానండి. జీలకర్ర కూడా వేసినాను, మీకు జీలకర్ర చూపించలే. ఉప్పు, కారం, జీలకర్ర వేసి మిక్సీ పట్టినాను. ఇట్లా బరకగా పట్టుకోవాలి, చాలా బాగుంటుంది. అది మినపప్పు తగులుతుంటే పంట కింద చాలా టేస్ట్గా ఉంటుంది. కాకరకాయలను అయితే ఇలా అయితే వేయించి పెట్టుకోవాలండి. బాగా వేగినాక తీసేసుకోవాలి. ఇలా వేగింది కదండి కాకరకాయ. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకొని కలుపుకొని దించేసుకోవడానికి. అంత ఎల్లిపాయలు వేసుకుంటే అంత బాగుంటుంది. నంచుకోవడానికి కానీ, రొట్టెలకు కానీ, చపాతీలకు కానీ, అన్నంలోకి కానీ కలుస్తారండి ఇది. ఇంతేనండి. మంట పెట్టినామనుకో కలరు, పొడి కలర్ మారుతుందండి, నల్లగా అవుతుంది. అందుకే స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా అయినా కాకరకాయ ఫ్రై రెడీ అండి. జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది. రొట్టె చేసినాక చూపిస్తా. ఇదండి ఎంతో టేస్టీగా అయినా కాకరకాయ జొన్న రొట్టె అండి. మీరేం టిఫిన్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా మరి? బాయ్ అండి.